హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ లైఫ్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబట్ల వంశన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సార్ ఇప్పుడు చాలా మంది మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం సార్, మనకి పళ్ళు అన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోనే నవ్వులుతాం కాబట్టి ఏదైనా ఫోటోకి స్మైల్ ఇవ్వాలన్నా కూడా పళ్ళతోనే ఇస్తాము. సో వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి పళ్ళకి చాలామందికి పళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి నోట్లో, లేదంటే నోటి దుర్వాసన వచ్చేయడము, రక్తం రావడం ఇలాంటివి జరుగుతున్నాయి సార్. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ ప్రాబ్లం ఉంది. మేజర్లీ సార్ 99.9% అబ్బాయిలకే వస్తుంది ఇలాంటి ప్రాబ్లం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? నిజమేనా? కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది దాంట్లో వాస్తవం అయితే ఉందమ్మా. సో మగవాళ్ళు ఆడవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఇది తక్కువమ్మా, లేదని చెప్పలేము కానీ తక్కువ. కానీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా పిప్పిపళ్ళు రావడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయిందమ్మా. అవును సార్. చిన్నపిల్లల్లో మరీ ఎక్కువైపోయిందమ్మా. వాళ్ళు ఒక్కసారి పేస్ట్ వేస్తోమినా 2 సార్లు పేస్ట్ వేస్తోమినా 10 మంది చిన్నపిల్లలు మనం గమనించినట్లయితే 10 మందిలో దాదాపు నలుగురికి 5 మందికి లేదా 6 మందికి ఈ పిప్పిపళ్ళ సమస్య కలుగుతుందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. స్వీట్స్ ఎక్కువగా తినడము, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడము, అదేవిధంగా పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడము, అదేవిధంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటి పదార్థాలు తీసుకోవడము, అదేవిధంగా సరిగ్గా నోటిని శుభ్రం చేసుకోకపోవడము, ఇలాంటి కారణాల వల్ల ఈ యొక్క పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతుందమ్మా. ముఖ్యంగా ఈ చాక్లెట్లు, తర్వాత స్వీట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటేమా, ఈ ఆ భాగంలో పంటి భాగంలో కొన్ని క్రిములు ఉంటాయమ్మా. ఆ క్రిములు ఈ పదార్థాల మీద పనిచేసేసి ఆ పదార్థము జీర్ణమయ్యేటప్పుడు ఆ క్రిములు ఏం చేస్తాయంటేమా, కొన్ని రకాలైన పదార్థాలను ఉత్పత్తి చేసేసి పులియబెట్టేసేస్తాయమ్మా. పులియబెట్టడం వల్ల ఆమ్లంగా తయారైపోతుంది అనమాట. యాసిడిక్ నేచర్గా ఆ పదార్థం అంతా తయారైపోతుంది. ఎప్పుడైతే యాసిడిక్ నేచర్గా తయారైపోతుందో ఆ యాసిడ్ కొరికేటువంటి స్వభావం ఉంటుందమ్మా. సో పంటి ఎనామిల్ను డ్యామేజ్ చేసేసి, పంటి ఎనామిల్ అంటే పంటి పైన పొర ఏదైతే ఉందో దాన్ని కొరికేసేసి ఆ క్రిములంతా లోపలికి పోతాయమ్మా. అదంతా పుచ్చిపోయినట్లు అయిపోతుంది అనమాట. నల్లగా అవ్వడము, పసుపు రంగులో అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. పిప్పి పన్ను అంటుంటారు, డెంటల్ క్యారీస్ అని చెప్పేసి అంటుంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో క్రిమిదాంతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడమ్మా ఇంకా ఉన్నట్లుండి టక్కున నొప్పి వచ్చేస్తుందమ్మా. అంటే ఎక్కువ శాతం మందిలో రాత్రిపూట వచ్చేస్తుంటుంది, కొంతమందిలో మాత్రం పగలపూట వస్తుంది. ఆ నొప్పి భరించలేరు, దవడంతా నొప్పి వచ్చేస్తుంది, ఈ సెట్ అంతా అంటూ ఉంటారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో విపరీతమైనటువంటి నొప్పి, వాపు, పోటు, సలుపు, అసౌకర్యము, నమలలేరు, తినలేరు, తాగలేరు, మాట్లాడలేరు. ఒకటేమిటమ్మా, విపరీతంగా బాధపడుతుంటారమ్మా. సో ఇదంతా వాచిపోతుంది, లోపల భాగం అవుతుంది, దాని ప్రభావంతో పై భాగం కూడా వాచిపోతుంది అనమాట, దవడ కూడా. సో ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క పిప్పి పన్ను సమస్య కలుగుతుంటుందమ్మా. పళ్ళు పుచ్చిపోవడం అనేటువంటి సమస్య కలుగుతుంటుంది. అదేవిధంగా నోరును శుభ్రంగా ఉంచుకోకపోవడం చేత కూడా ఈ పిప్పి పన్ను సమస్య కలుగుతూ ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల పిప్పి పన్ను సమస్య కలుగుతుందమ్మా. మరి ఈ యొక్క సమస్య కలిగినప్పుడు వెంటనే తగ్గేందుకమ్మా, అంటే పిప్పి పన్ను వల్ల కలిగేటువంటి బాధ, పోటు, సలుపు, అసౌకర్యము, ఇబ్బంది ఇలాంటి వెంటనే తగ్గేందుకు మంచి హోమ్ రెమెడీ చెప్తానమ్మా. చెప్పండి సార్. సో దీనికి ఏం లేదమ్మా, జస్ట్ ఒక 2 తులసాకులమ్మా. 2 తులసాకు తప్పితే ఒక పెద్దవైతే 2, చిన్నవైతే 3 సరిపోతాయమ్మా. 3 తులసాకులు, ఒక పించు మిరియాల పొడి. పించ్ అంటే తెలుసు కదమ్మా, 2 వేళ్ళు పట్టుకుంటే ఎంత వస్తుందో అంత మిరియాల పొడి, ఒక పించు సాల్ట్, ఉప్పు, ఈ 3 పదార్థాలు కలిపి బాగా నూరేసేయాలమ్మా మెత్తగా. పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తులసాకులు, మిరియాల పొడి, ఉప్పు, చాలా ఈజీ అమ్మా. సో ఆ విధంగా తయారైన పదార్థాన్ని పిప్పి పన్ను పుచ్చిపోయినటువంటి ఇది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో తీసుకొని ఒత్తి పట్టేసి కొద్దిసేపు అలాగే పెట్టేసేయాలమ్మా. నోరంతా బంపు జొల్లాగా వచ్చేస్తుంది, బంపు, అది ఉమ్మేసేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచుకోవడం వల్ల అంటే మా చిటిక వేసినట్టు విత్ ఇన్ సెకండ్స్ లేదా విత్ ఇన్ మినిట్స్ లో నొప్పి లాగేస్తుందమ్మా. ఇమ్మీడియట్ రెమెడీ ఇదమ్మా, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. కొంతమందికి ఈ పిప్పి పన్ను స్వభావం చేత ఏం జరుగుతుందంటే పక్క పళ్ళు కూడా పిప్పి పన్ను రావడం మొదలవుతుంది. పళ్ళు పుచ్చిపోతుంటాయి. ఒకటి మొదలైందంటే ఆ ఇన్ఫెక్షన్ ప్రభావం చేత అంటే పక్క పళ్ళు కూడా క్రమక్రమంగా పుచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. ఆ విధంగా పక్క పళ్ళు కూడా పుచ్చిపోకుండా ఉండేందుకు, ఆ ప్రభావం పక్క పళ్ళ మీద రాకుండా ఉండేందుకు, ఉన్నటువంటి పుచ్చి కూడా మరింత పెరగకుండా ఉండేందుకు చక్కటి డైలీ వాడుకునే దానికి కానీ
లేకపోతే కేవలము డైలీ కాకపోయినా వారంలో 2 సార్లు నేను చెప్పినటువంటి టూత్ పౌడర్ వాడుకోవడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఎందుకంటే డైలీ వాడుకోవడం వల్ల, ఎందుకంటే కొంతమందికి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ టూత్ పౌడర్ వాడుకోవడం వల్ల నాలుక మీద గుల్లలు వేయడం కానీ, నాలుక మీద పుండు రావడం కానీ జరగవచ్చమ్మా. కొంచెం పవర్ ఉంటుంది. బట్ వారంలో ఒక్క రోజు తప్పితే 2 రోజులు మ్యాక్సిమం సరిపోతుందమ్మా. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది బయట గుట్కాలు, పాన్ పరాగులు, ఇంకా స్మోకింగ్ కూడా చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందమ్మా, నేను చెప్పింది యూజ్ అవుతుంది. సో ఈ పిప్పి పన్ను ఉన్నది తగ్గేదానికి, నొప్పి లేకుండా ఉండేందుకు, పక్కన పిప్పి పళ్ళుగా తయారు కాకుండా పక్క పళ్ళు ఆరోగ్యవంతంగా ఉండేదానికి టూత్ పౌడర్ ఎలాంటిది వాడుకోవాలంటే ఈ ఆవాలు తెలుసు కదమ్మా, పోపుల డబ్బాలో ఆవాలు లేని పోపుల డబ్బా ఉండదమ్మా. సో ఆవాలు, ఉప్పమ్మా. చెప్తే ఆశ్చర్యపోతారమ్మా, ఇవన్నీ చిన్న చిన్న సూక్ష్మ మోక్షాలు, సింపుల్ అంతే. సో ఆవాలు ఒక చెంచా, ఉప్పు ఒక చెంచా మిక్సీలో వేసేస్తే మొత్తం పౌడర్ అయిపోతుంది. అవును సార్, అదొక పింక్ కలర్ పేస్ట్ టైప్ లో వస్తుంది, పౌడర్ అయిపోతుంది. ఒక సీసాలో నిల్వ ఉంచుకొని నేను చెప్పినట్లు వారంలో ఒక్కసారి కానీ అవసరమైతే 2 సార్లు అంతేమ్మా. పౌడర్ కూడా కొద్దిగా జస్ట్ ఒక చిటికెడు 2 చిటికెలు తీసుకుంటే సరిపోతుందమ్మా. ఏదో టూత్ పౌడర్ లాగా అర్ధ చెంచా, పావు చెంచా కూడా, స్పూన్ కూడా అవసరం లే. జస్ట్ ఒక 2-3 చిటికెలు పించ్ అంటే తెలుసు కదమ్మా, తీసేసుకొని దాంతో దంతధావనం పళ్ళు తోముకుంటున్నామమ్మా. వారంలో ఒకసారి 2 సార్లు చేసుకుంటుంటే సరిపోతుంది. మరీ తీవ్రంగా ఉండి పరిస్థితి ఎక్కువ ఉంటే పెద్దవాళ్ళు అయితే కొన్నాళ్ల పాటు రోజు ఈ విధంగా చేసేసి ఒక వారం తర్వాత ఎప్పుడో ఒకసారి, అంటే వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేయొచ్చు. పిల్లలు అయితే మాత్రం వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేస్తే సరిపోతుందమ్మా. సో ఈ విధంగా చేయడం వల్ల మరి చాలా సమర్థవంతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. ఆరోగ్యవంతమైనటువంటి పళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం చేత కానీ, అదేవిధంగా పెద్దలు కూడా నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం చేత కానీ మరి నోట్లో దుర్వాసన వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నోరు డ్రైనెస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి అనారోగ్యమైనటువంటి లక్షణాలు రాకుండా ఉండేందుకు కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క దంత చూర్ణం, పళ్ళకు వాడేటువంటి దంతధావన చూర్ణం ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మరి నోట్లో మంచి లాలాజలం ఊరుతుంది, కాబట్టి నోరు పరిశుభ్రంగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం చేత మంచి ఆకలి ఏదైనా కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ న్యాచురల్ రెమెడీస్ వల్ల. కాబట్టి ఇలాంటి వాడుకోవడం వల్ల మరి కేవలము నోటికి, దంతాలకు, చిగుళ్ళకే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా పరోక్షంగా ఇలాంటి ఔషధాలు ఉపయోగపడతాయమ్మా. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది అయితే సార్ నోటి దుర్వాసన వస్తుందని చెప్పి మౌత్ ఫ్రెషనర్లని ఇలాంటివి వాడుతున్నారు. బయట కొన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి ప్రోడక్ట్స్ అని చెప్పి, అది వాడినా కూడా వాళ్ళకి నోటి నుంచి దుర్వాసన పోవట్లేదు అంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఏం యూస్ చేస్తే మంచిది అంటారు హోమ్ రెమెడీగా? ఓకేమ్మా, నిజంగా నోటి దుర్వాసన, నోటిలో ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పినట్లు మౌత్ ఫ్రెషనర్స్ తాత్కాలికంగా పనిచేస్తాయమ్మా. సో ఇంటర్నల్ గా ప్రాబ్లం, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు, ఉదాహరణకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా, అదేవిధంగా మోషన్ సరిగా కాకపోయి కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా, ఇతర ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంటుందమ్మా. కొంతమంది షుగర్ పేషెంట్స్ కూడా నోటి దుర్వాసన వస్తుంటుందమ్మా. షుగర్ ఎక్కువైనప్పుడు, షుగర్ నియంత్రణలో లేనప్పుడు నోటి దుర్వాసన వస్తుంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైన పదార్థాలు, కూరగాయలు కానీ, కొన్ని రకాల ఈ వెల్లుల్లి ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. పచ్చి ఉల్లిపాయలు తిన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అదేవిధంగా దేహంలో ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు కూడా కొంతమందిలో నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుందమ్మా. కొంతమందిలో దేహంలో నీటి శాతం, అంటే నీళ్లు సరిగా తాగరు, నీళ్లు సరిగా తాగకపోవడం చేత దేహంలో నీటి శాతం తగ్గిపోవడం చేత నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాలైన కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుందమ్మా. సో నోటి దుర్వాసన తాత్కాలికంగా వెంటనే తగ్గేందుకు ఇలాచి చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఇలాచి సో అవసరాన్ని బట్టి రోజు 2 నుంచి 3 వరకు ఆ ఇలాచమా నోట్లో పెట్టుకొని దవడలో పెట్టుకొని కొద్దిగా రసం మింగుతూ ఉంటే తాత్కాలికంగా నోటి దుర్వాసన తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంటర్నల్ గా సమస్య ఉన్నప్పుడు మాత్రం మరి కొన్ని రకాలైన ఔషధాలు వాడుకోవాల్సి వస్తుందమ్మా. ఇన్ జనరల్ గా వాడుకోదగ్గ ఔషధం చెప్తానమ్మా. సర్వసాధారణంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల మరి ఇతర కారణాల వల్ల వచ్చేటువంటి నోటి దుర్వాసన కూడా చాలా వరకు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీనికి ధనియాలు ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ధనియాల పొడి ఒక 50 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. మళ్ళీ చెప్తాను చూడమ్మా, ధనియాలను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, దాల్చిన చెక్క ఆ యొక్క పొడి ఒక 10 గ్రాములు. ఇదంతా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఆహారం తర్వాత ఒక పావు చెంచా పొడిమ్మా,
ఒక 50 ml లేదా 100 ml నీళ్ళలో కలిపి తీసుకుంటున్నారు. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు తీసుకోవడం వల్ల ఇతర కారణాల వల్ల వచ్చేటువంటి నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుందమ్మా. అంటే ఇంతకుముందే చెప్పాను కదమ్మా, షుగర్ వల్ల నోటి దుర్వాసన రావచ్చు, అదేవిధంగా యూరిక్ యాసిడ్ బాడీలో పెరిగిపోవడం వల్ల నోటి దుర్వాసన రావచ్చు. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల వచ్చేటువంటి నోటి దుర్వాసన కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ యొక్క ధనియాలు, జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్కతో కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం వాడుకోవడం వల్ల తగ్గిపోతుంది. ఓకే సార్, లవంగాలు కూడా యూజ్ చేయొచ్చా? లవంగాలు కూడా టెంపరీగా మా లవంగాలు చప్పరించినప్పటికీ ఇమ్మీడియట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లవంగాలు కూడా ఇమ్మీడియట్గా తగ్గేదానికి అది కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ గా వాడుకోవడం వల్ల కూడా పరోక్షం కూడా కొంతవరకు అవి కూడా ఉపయోగపడతాయి. ఓకే సార్, దంతాలు జాగ్రత్తగా చూసుకోవాలి, గట్టిగా ఉండాలి, బాగుండాలంటే ఏం తింటే మంచిది సార్? సో దంతాలకు మనం రోజు పని చెప్తుండాలమ్మా, అంతేగాని ఏదో చప్పరించి మింగేటువంటి పరిస్థితి, మనం తీసుకునే పదార్థాలు ఉప్మా తీసుకోవడము, కిచిడి తీసుకోవడం ఇట్లా కాకుండా కనీసం కొంచెం నవ్వుతుండాలమ్మా దంతాలు. అంటే ఇప్పుడు కొంచెం గట్టి పదార్థాలు, ఈ రోటి తయారు చేసుకుని తినడం కానీ, అదేవిధంగా అప్పుడప్పుడు చెరుకు, పూర్వకాలం మరి అందుకే ఆ చెరుకు ఇలాంటి బాగా నమలగలిగారు కాబట్టి 100 ఏళ్ళు అయినప్పటికీ కూడా దంతాలు అంత పటిష్టంగా ఉండేటమ్మా. కాబట్టి దంతాలకు పని చెప్పడం అంటే నేను చెప్పినట్లు ఏమంటే కొంచెం గట్టి పదార్థాలు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు రోటీ లాంటివి తినడము, అదేవిధంగా ఈ యొక్క చెరుకు ఇలాంటివి అప్పుడప్పుడు నమిలి ఆ చెరుకు రసాన్ని మింగుతూ ఉండడము, ఇలాంటివి చేస్తుండాలి. అదేవిధంగా నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఆవాలు తర్వాత ఉప్పు కలిపేసేసి వారంలో ఒక్కసారి కానీ ఇట్లా దంతదానంగా వాడుకుంటుండాలి. అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఈ యొక్క సహజ సిద్ధంగా దొరికేటువంటి ఆహార పదార్థాలు వాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇలాంటివి తీసుకునేదానికి ఆహారం ప్రాధాన్యత ఇస్తుండాలి. అదేవిధంగా రోజు మరి దంతాలు పటిష్టంగా ఆరోగ్యవంతంగా మరి దీర్ఘకాలం పాటు జీవితాంతం కూడా ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే కేవలము రోజు ఆహారం తర్వాత రోజు ఒక్కసారి ఒక చెంచా ఈ సోంపు గింజలమ్మా, సోంపు గింజలు బాగా నములుతూ బాగా నమిలేసి మింగడం వల్ల కూడా నేను చెప్పినట్లేమ్మా, నమలడం వల్ల కూడా దంతాలకు ఎక్సర్సైజ్ జరిగేసేసి ఆ చిగుళ్ళకు మంచి రక్త ప్రసరణ జరిగేసి చిగుళ్ళ భాగంలో ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఆ యొక్క ప్రభావం చేత దంతాల మీద కూడా పడి దంతాలు త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండేసి దంతాలు ఆరోగ్యవంతంగా పటిష్టంగా దృఢంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే సార్, నువ్వులు కూడా తినొచ్చా సార్? నువ్వులు కూడా అందులో కాల్షియం ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క దంతాలకు చిగుర్లకు మంచిది కాబట్టి నువ్వులు కూడా తీసుకోవచ్చు, మా తప్పులేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల చాలా మందికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నిజంగా ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు దుర్వాసన వస్తుందని, కొంతమంది మాస్క్ పెట్టుకోవడాలు, సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చెప్పుకోలేక. సో అలాంటి వాళ్ళందరికీ అండ్ డైలీ మనం కూడా పళ్ళు స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే నువ్వులు ఇలాంటివి తీసుకుంటే మంచిది అంటున్నారు. సో తప్పకుండా మేమందరం ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు.